నేను ఇక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు లిటరల్లీ నిద్ర కూడా పట్టలేదు. ఏం చేయలేక అంత భయంకరమైన ప్లేస్‌కి వెళ్ళావా అనుకుంటున్నారా? ఆగండి ఈ వీడియోలోనే చెప్తాను. మేమైతే ఫర్నిచర్ కొందామనేసి ఒక షాప్‌కైతే వెళ్ళాము. అక్కడ ఆ ఫర్నిచర్ చూసిన తర్వాత నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే మనం ఎప్పుడు బయటే చూసాము. దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము. మాకు ఇల్లు మంచిగా ఉంటే ఇంత మంచి ఫర్నిచర్ మొత్తం ఎప్పుడో మా ఇంట్లో ఉండేది. సో ఇవి చూసిన దగ్గర నుంచి ఎప్పుడు కొనాలి? ఎప్పుడు కొనాలి? మన ఇంట్లో ఎప్పుడు ఏసుకోవాలి? మనం ఎప్పుడు దీని మీద కూర్చొని ఉండాలి అని ఉంటాయి కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. నాకైతే చాలా కోరికలు ఎక్కువండి. అలా అని అత్యాశ ఏం పడను. నాకున్న వాటిలోనే పొదుపు చేసి మరి అందరికంటే బెస్ట్గా ఉండాలి అని అనుకుంటాను. కానీ నేనే బెస్ట్గా ఉండాలి, అందరు తక్కువ ఉండాలనేది నేను ఎప్పుడు అలా అనుకోను. మేమైతే ఒక షాప్కి వెళ్ళామని చెప్పాను కదా, దాని పేరైతే నేను మెన్షన్ చేయట్లేదు, అది భద్రాచలంలో ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది చాలా పెద్ద ఫర్నిచర్ షాప్. ఎందుకు పేరు చెప్పని అంటున్నానో తెలుసా? ఊరికే ఎవరైనా ప్రమోషన్ చేస్తారా చెప్పండి? లేని వాళ్ళకి చేస్తే ఏదో అనుకోవచ్చు, ఉన్న వాళ్ళకి చేస్తే ఏం లాభం ఉంటుంది చెప్పండి? అందుకే మన ఛానల్లో చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి, లేకపోతే ఓన్గా జ్యువెలరీ అయినా బట్టలైనా అమ్మే వాళ్ళకి నేను ప్రమోషన్ అయితే చేస్తాను. కాంటాక్ట్ అవ్వండి. ఇంతకీ ఫర్నిచర్ అన్నావు శైలక్క, ఏం తీసుకుంటున్నావు అసలు ఏం క్లారిటీగా చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఈ 2 వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్. 2 వీడియోలలో నేను లాస్ట్కి రివీల్ చేస్తాను. సో నేనైతే ఈ ర్యాక్ ఆన్లైన్లో చూశాను. ఆన్లైన్లో 3000 ఆర్ 4000 అంతకంటే ఎక్కువ లేదు. బట్ ఇక్కడ వీళ్ళు 6,000-7,000 చెప్పారు. అమ్మ వద్దులే, ఆన్లైన్లో పెట్టుకోవడమే మంచిదనేసి వచ్చేసాను. ఇది నా హైట్ కూడా లేదు, నాకంటే ఇంకో 2 ఇంచెస్ తక్కువగానే ఉంది. మేము ఎప్పటి నుంచో ఇది తీసుకుందామని అనుకుంటున్నాము. బట్ మా దగ్గర అంత బడ్జెట్ లేక మళ్ళీ ఏంటంటే అవి మాకు నచ్చినా కూడా మాకు అంత ప్లేస్ లేక తీసుకోలేదు. మాకు గనక ఇల్లు మంచిగా ఉంటే ఈ పాటికి ఇలాంటివి ఎన్నో మేము కొనుక్కునే వాళ్ళం. అలా అని మాకు అంత డబ్బు ఉందనైతే నేను చెప్పట్లేదు. మాకు ఉన్న వాటిలోనే మేము మంచిగా పొదుపు చేసుకొని కొనుక్కుంటాం అనమాట. నిజంగా నాకు ఎంత కోరిక తెలుసా? మనకంటూ ఒక 4 గదులు 2 గదులు ఉన్న సొంత ఇల్లు ఉండాలి. అది మనమే కట్టుకోవాలి. ఒకరు కట్టిన ఇంట్లో మనం ఉండకూడదు. ఎందుకంటే అది వాళ్ళ ఇల్లు, మనదేమవుతుంది చెప్పండి?